ఉన్నాడు. అంటే మన క్రైస్తవ భాషలో ప్రతి విధమైన పాపమునకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. మనం ఉంటున్నామా? ఉంటున్నామా? మనం ఒకసారి ఆలోచించాను. ఉంటున్నామా? ప్రతి విధమైన పాపకు దూరంగా ఉంటున్నావా? లేదు. దగ్గరగా జీవిస్తున్నాం. చాలా మంది జీవిస్తున్నాం, దగ్గరగా జీవిస్తున్నాం. అర్థమవుతుందా? మొన్న జరిగిన డిసెంబర్ 25 జరిగిన క్రిస్మస్ కి చాలా విధమైన ఘోరాలు జరిగాయి. తెలుసా మీకు? ఎలాంటి సువార్త ప్రకటిస్తున్నావా అంటే నువ్వు విచ్చలవిడిగా సంఘానికి వచ్చి వాక్యాన్ని వినకుండా, వాక్యం అనేది లేకుండా లోక సంబంధమైన వాటికి మనం ప్రేరేపిస్తూ లోక సంబంధమైన వాటిని మనం చేస్తున్నాం, కానీ దేవుని నామాన్ని ఎక్కడ మనం ప్రకటించలేకపోతున్నాం. డిసెంబర్ 25 క్రిస్మస్ అనే ఒక దేవుడు ఆ యొక్క రోజు మనకు ఎందుకు ఇచ్చాడు? ఆయన యొక్క సువార్తని, ఆయన రక్షణని ఎవరైతే తెలియని వాళ్ళకి మనం ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలి. మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని పక్కన పెట్టి, అర్థమవుతుందా? లోక సంబంధం ఎలా జీవిస్తున్నారో అలా వచ్చి సంఘంలో జీవిస్తున్నాం. ఏం చేస్తున్నాం? బిర్యానీ చేసుకుని మన మీద ఉంటున్నాం, దాంతో కూటపడిన అల్లరి చేష్టలు చేస్తున్నాం. ఇలా చేసేసి ఇక నిలబెడుకొని పరిశుద్ధులమని చెప్పుకుంటున్నాం. దేవుని వాక్యం అలా సెలవిస్తుందా? ఆ ఒక్క రోజుని పట్టుకొని నువ్వు ఏం చేయాలి? తెలియని వాళ్ళకి వాక్యాన్ని విత్తబడాలి, ప్రకటించబడాలి. కానీ నేటి క్రైస్తవులు మనం ఏం చేస్తున్నాం? పండుగలు చూస్తున్నాం, ఆటలు ఆడుతున్నాం. ఈ ఆటల ద్వారా నువ్వు ఒక్కరిని మార్చగలుగుతావా? ఒక్కరిని నువ్వు సువార్త ప్రకటించగలుగుతావా? ఏం చేయలేవు. నేను సిగ్గు లేకుండా వేస్తున్నాను, నువ్వు సిగ్గు లేకుండా చూడు అని చెప్తున్నావు. నాకు సిగ్గు లేదు, చూసే వాళ్ళకి మీకు సిగ్గు లేదు. ఒక్క వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను, ఒక్క వాక్యాన్ని ఎవరైనా అన్నిలు ప్రకటించగలుగుతున్నావా? లేదు. ఇక్కడ నిలబడకుండా మనం వేస్తున్నాం, వేసే వాళ్ళకి మనకి లేదు, చూసే వాళ్ళకి లేదు. ఇప్పుడు నువ్వు ఇలా చేసి రేపు వెళ్ళకి నువ్వు వాళ్ళ దగ్గర సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చెప్పినప్పుడు బాగుండా కానీ లోపల ఏమనుకుంటారు? ఈమె ఆడింది ఆ రోజు, ఈమె వచ్చి బైబిల్ తీసుకొచ్చి ఎవరు చెప్తుంది సువార్త? నాకు చెప్తావు. ఇప్పుడు ఎవరి వల్ల నువ్వు ఎవరి నామాన్ని అక్కడ దూషింపబడి చేస్తున్నావు? దేవుడి నామాన్ని దూషింపబడదు. దేవుడు ఏమని చెప్పాడా నీకు? దావీదు ఎలా ఆడాడు మీకు తెలుసా? దావీదు ఏ సందర్భంలో ఆడాడు? దావీదు ఎక్కడ ఆడాడు? దావీదు ఆడడం వల్ల ఒక ఆయన చనిపోయాడు. మీకు తెలుసా? హిస్టరీ చూస్తున్నారా మీరు? హిస్టరీ చూస్తున్నారా? ఆయన ఏ సందర్భంలో ఆడాడు, ఆయన ఏ సందర్భంలో ఆడాడు, ఎందుకు ఆడాడు అని మీరు చూస్తున్నారా? అదేం లేదు. అడిగితే దావీదు ఆడినాడు. ఆయన ఇంటికి మందసం వస్తుందని ఆ హ్యాపీ మూమెంట్ లో ఆయన ఆడితే, ఆయన ఆడిన దాన్ని అసహించుకుంది ఒక ఆమె. దావీదు పెద్ద గొప్ప ప్రార్థన పరుడు, నీతిపరుడు అని చెప్పుకుంటాం మనం. అలాంటి నీతిపరుడు నాట్యం ఆడితేనే ఒక ఆమె ఏమైంది? అసహించుకుంటాం. ఈ రోజు నువ్వు నీతిపరుడు కావు, గొప్ప ప్రార్థన పరుడు కావు, వాక్యం ప్రకారం నడుచుకునే వ్యక్తి కాదు. నువ్వు వాడితే నేను ఇంకెలా ఆశ్రయించుకుంటానంటే లోక సంబంధం వాళ్ళు. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. ఎవరైనా కానీ ఎలా జీవించాలి క్రైస్తవులుగా నేటి సమాజంలో అంటే, ఒక మంచి వాక్యం చదువు. నేను వచ్చినప్పుడు అని అబ్జర్వ్ చేస్తున్నా, ఒకే ఒక పాప మాత్రం రైజ్ అవుతుంది. ఏ క్వశ్చన్ అడిగినా కానీ, ఏ వాక్యం చదవమన్నా ఆ పాపే మాట్లాడు. మీతో అందరూ మనుషులు కదా, మీతో అందరూ క్రైస్తవులు కదా. ఆమె వల్ల మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? చిన్న లాజిక్ అంతే. ఆ విశ్వాసం కలిగి, భక్తి కలిగి దేవుని మీద జీవిస్తుంది, మనం నటిస్తున్నాం, అంతే తేడా, ఇంకేం లేదు. నేను అడిగే క్వశ్చన్ అర్థమవుతుందా మీకు? మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? బాగా అబ్జర్వ్ చేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవునికి ఎవరైతే భయపడి దేవుని పట్టుకొని జీవిస్తుంటారో వాళ్ళకి జీవితాల్లో ఎంత ఘోరంగా ఉన్నా కానీ చాలా అద్భుతాలు జరుగుతాయి. దేవుణ్ణి పైకి నటిస్తూ లోపల ఎంత దూరంగా ఉన్నారో వాళ్ళకి జీవితాలు ఇప్పటికీ చూడండి సర్వనాశమే ఉంటాయి. చాలా జీవితాలు చూశాను నేను. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలాంటి కేటగిరీలో ఉన్నాం? సంఘానికి వచ్చినప్పుడు ఎవరైనా చెప్పుకోవాలి. ఎలా చెప్పాలి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా మా వాక్యం చదువుతాడు, చక్కగా దేవుని కొరకు సేవ కొరకు వాడబడుతున్నాడని చెప్పాలి. మనమే చక్కగా అమ్మాయి డాన్స్ చేస్తుంది, చక్కగా అబ్బాయి డాన్స్ చేస్తుంది. ఇదే దేవుడు ఆశపడుతుంది మీరు డాన్స్? ఎందుక దేవుడు మిమ్మల్ని ఇంత విధంగా కాచి కాపాడుతుంది? లేదు కదా. ప్రతి విధమైన కీడునికి మనం ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. కీడంటే పాప, ఏ పాపానికైనా మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. నేటి క్రైస్తత్వంలో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎక్కడ లేవు. 25కి ఎన్ని మంది ఆడినారు, ఎన్ని మంది తాగే సంఘానికి వచ్చినారో, ఎన్ని మంది ఏ పాటలు చేశారు ఎవరికి తెలియదు. సమస్తం ఎరిగిన దేవుడు ఎవరు? ఆయనే. తగిన సమయం ముందు ఏం చేస్తాడు?
హెచ్చించేవాడైనా తగ్గించేవాడైనా తగిన సమయం ముందు ఏం చేస్తాడు? హెచ్చించడానికి కాదు. తగిన సమయం ముందు తొక్కాలన్నా కానీ ఆయన తెలుసు. ఇంకో వాక్యం కోట్ చేద్దాం. 1 తిమోతి 5వ అధ్యాయం 22వ వాక్యం. త్వరగా